కాకినాడ కలెక్టరేట్లో ప్రతి సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నామని వికాస్ సంస్థ పీడీ లచ్చారావు వెల్లడించారు. వికాస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతి సోమవారం కాకినాడ కలెక్టరేట్లో మినీ జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువకులకు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు వికాస్ సంస్థ పీడీ లచ్చారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సోమవారం నిర్వహించిన మినీ జాబ్ మేళాలో సుమారు 6 సంస్థలు పాల్గొనగా దాదాపు 120 మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాల నిమిత్తం ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. డిస్టినీ సాఫ్ట్వేర్, ముత్తూట్ ఫిన్కార్ప్, డిక్సన్, హుండై మూవీస్, ఎంఎన్సి ఫార్మా, రాక్మెన్ అనే కంపెనీలకి ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. సుమారుగా మనకి నిన్న 300 వరకు విద్యార్థులు స్టూడెంట్స్ అటెండ్ కాగా మనకి 116 మంది సెలెక్ట్ అయ్యారు. వీరికి 10,000 నుంచి 15,000 నుంచి 25,000 మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ వితిన్ ఒక వారం రోజుల్లో కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. కావున నిరుద్యోగత గమనించవలసిందే కోరుచున్నాను. కలెక్టరేట్లో ప్రతి సోమవారం వికాస్ ఆఫీస్ నందు మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం జరుగుతుంది. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు. కాబట్టి నిరుద్యోగత ఎవరైనా ఉంటే 10th నుంచి బీటెక్ చదివిన అభ్యర్థులు ప్రతి సోమవారం మా వెబ్సైట్ చూసుకుని వికాస్ ఆఫీస్ ని సంప్రదించవలసింది.